కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కోరారు. ఈ జిల్లాలో మంత్రి కొండా దంపతులకు అక్కడి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు రెచ్చకెక్కడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి తదితరులు నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని మీనాక్షి కార్యాలయానికి వచ్చి కలిశారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా తెలిపారు. ఇక రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలపై కూడా లెక్కలేనట్లుగా వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున పార్టీకి తీరని నష్టం కలుగుతోందని జిల్లా నేతలు ఉదాహరణలతో సహా మీనాక్షికి చెప్పినట్లు సమాచారం. విచారణకు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని మీనాక్షి నటరాజన్ వారికి తెలిపారు. పార్టీలో విభేదాలుంటే అంతర్గత వేదికలపై చెప్పాలని, మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ గట్టిగా హెచ్చరించినట్లు నేతలు తెలిపారు. ఆమె సూచనలతో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. సమావేశం అనంతరం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని తన కార్యాలయానికి పిలిపించి మీనాక్షి చర్చించారు. వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైన మీనాక్షి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించవద్దని, విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని మీనాక్షి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో నెగ్గేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలని మీనాక్షి సూచించారు. ఈ ఎన్నికలపై పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సమావేశం చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన ఇందులో మీనాక్షి, సంఘటన జాతీయ అధ్యక్షుడు సునీల్ పన్వర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సంఘటన కీలక పాత్ర పోషించాలని మీనాక్షి స్పష్టం చేశారు.